నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం జాతి కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. పిల్లలు ఇప్పుడే ఒక గీతాన్ని ఆలాపించినారు, సారే జహాం సే అచ్చా. మళ్ళీ మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాం, మజబ్ని నహీ సిఖాయా. ఏ మతం కూడా కులం కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశంలో పరస్పర ప్రేమానుబంధాలతో పరస్పర గౌరవంతో ఒకరినొకరు సమర్థించుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రేపు రాజకీయాలు ఉంటాయి, కానీ ఆ రాజకీయాలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ఏదైతే మహానుభావులు వారి జీవితాలను త్యాగాలు చేసి మనందరికి కూడా ఈ రోజున ప్రపంచ పటంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితుల్ని మనం ఎవరు మూలాలు మర్చిపోకూడదని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, ఇవాళ రేపు రాజకీయాల్లో షార్ట్ సైటెడ్ పీపుల్ వస్తూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, సమాజం అప్రమత్తంగా ఉండాలా. అప్పటికప్పుడు లాభాపేక్ష పెట్టుకొని, రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన నీటి తగాదాలు పెట్టుకునేటువంటి పరిస్థితులు వచ్చి ప్రజలందరూ కూడా మనం ఒకటి, యావత్ భారతీయులంతా ఒకటే. 2047 కల్లా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా ఆర్థికంగా ఎదగాలని ఒక పట్టుదలతో అందరూ కూడా పునరంకితం అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలా. కులాలు, మతాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అధికారులందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.